హాయ్ ఫ్రెండ్స్. విప్రోలో ఫ్రెషర్స్‌కి ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందనమాట. ఈ వీడియోలో నేను విప్రో ఫ్రెషర్స్ వాక్ ఇన్ డ్రైవ్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఇంటర్వ్యూ లొకేషన్స్ అండ్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే ఎలిజిబుల్ అయితే కనుక తప్పకుండా అప్లై చేయండి. ఎవరు మిస్ చేయొద్దు. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి విప్రో అనమాట. విప్రో కంపెనీ ఫ్రెషర్స్‌కి నాన్ వాయిస్ ప్రాసెస్ పొజిషన్స్ కోసం హైరింగ్ అనేది స్టార్ట్ చేసింది. సో, జాబ్ రోల్ నాన్ వాయిస్ ప్రాసెస్. ఓకే. ఈ జాబ్‌కి అప్లై చేయాలి అనుకుంటే మనకి కొన్ని బేసిక్ స్కిల్స్ ఉండాలి. అవేంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఇక్కడ 0-2 ఇయర్స్ మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్‌కి ఛాన్స్ ఉంటుంది. 0 మీన్స్ ఫ్రెషర్స్ నుంచి అని అర్థం అనమాట. మాక్సిమం 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు వరకు వాళ్ళు ఎలిజిబుల్‌గా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ సాలరీ వచ్చేసి 1.75 ఎల్‌పీఏ టు 2.25 ఎల్‌పీఏ పర్ యానమ్ ఉంటుందది. సాలరీ రేంజ్ వచ్చేసి 1.75 లాక్స్ నుంచి 2.25 పర్ యానమ్ అది. ఓకేనా? అండ్ హైదరాబాద్ వర్క్ లొకేషన్ అనమాట. హైదరాబాదే ఆఫీసే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీసే. అండ్ టైమింగ్స్ వచ్చేసి నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్స్ ఫిక్స్‌డ్ ఉంటాయి. నైట్ షిఫ్ట్ ఆర్ డే షిఫ్ట్ ఏదైనా సరే ఒక ఫిక్స్‌డ్ టైమింగ్స్ అనేది ఉంటుందనమాట. సో, ఫ్లెక్సిబుల్ ఉండాలి. మీరు నైట్ షిఫ్ట్‌కైనా సరే ఓకే అన్నట్టుగానే రెడీ అవ్వాలనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇది ఎనీ గ్రాడ్యుయేట్ లైక్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ తీసుకుంటారు. బట్ బీటెక్ ఆర్ అండ్ ఎంసీఏ వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. లైక్ ఇక్కడ మెన్షన్ చేశారు. హ్మ్. బీటెక్ అండ్ ఎంసీఏ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు. బట్ ఎనీ గ్రాడ్యుయేట్ ఇక్కడ చూడండి బీటెక్ ఆర్ ఎంసీఏ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎనీ గ్రాడ్యుయేట్ రిమైనింగ్ వాళ్ళందరినీ తీసుకుంటారు. ఓకే. ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ మరి అండ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్స్ ఉండాలి. 2022, 23, 24 బ్యాచ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చెయ్యొచ్చు. ఓకేనా? అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సలెంట్ ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్‌లో. ఓకే. అండ్ బేసిక్ కంప్యూటర్ అండ్ ఎక్సెల్ నాలెడ్జ్ ఇవి బేసిక్‌గా మీకు ఐడియా ఉండాలి. అండ్ 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. 1-2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు డాక్యుమెంట్స్ మీ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా! వాటితో పాటు మీరు అప్లై చేయాలి. జాయినింగ్ డేట్ వచ్చేసి వాళ్ళు ఇమ్మీడియేట్ జాయినర్స్‌ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఓకే. వెంటనే మీరు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చేసి 23 అండ్ 24 జాన్యువరి. ఇట్ మీన్స్ టుమారో యాక్చువల్లీ నిన్ననే నేను ఈ వీడియో చేశాను. సమ్ ప్రాబ్లమ్ వల్ల వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదనమాట. సో, అందుకే మళ్ళీ చేస్తున్నాను. టుమారోనే ఇంటర్వ్యూ అండ్ 23 అండ్ 24 జాన్యువరి ఈ 2 డేస్‌లో మీకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 10 ఏఎం నుంచి 12 పీఎం వరకు జరుగుతుంది. మార్నింగ్ 10 ఏఎం నుంచి 12 పీఎం వరకు. అడ్రెస్ వచ్చేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. విప్రో లిమిటెడ్, ఎస్‌ఈజెడ్ టవర్ S4 అండ్ S5 యూనిట్ 3 సర్వే నంబర్ 124/P, 132/P, గొప్పనపల్లి అండ్ వట్టినగులపల్లి విలేజ్, సెల్లింగంపల్లి మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్, తెలంగాణ 500019. మీరు ఇంటర్వ్యూ లొకేషన్ అనేది గూగుల్‌లో ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. విప్రో కంపెనీస్ అని కొడితే ఈ లొకేషన్‌కి మీకు ఏది మ్యాచ్ అవుతుందో మీరు మ్యాప్ పెట్టుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ ఎవరు మిస్ అవ్వద్దు. అండ్ డాక్యుమెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో ఇంటర్వ్యూకి వాళ్ళు రెజ్యూమ్ అనేది కంపల్సరీగా మీరు క్యారీ చేయండి. అండ్ ఒరిజినల్ గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఒకటి క్యారీ చేయండి. అండ్ ఇంకొకటి కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ పెట్టారు ఇక్కడ. సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. అది కూడా మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాలి. ఓకేనా? అండ్ నేను ఇంటర్వ్యూ గురించి కూడా కంప్లీట్‌గా చెప్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ అయిన వాళ్ళు 23 అండ్ 24 ఈ డేట్స్‌లో మీరు విప్రో ఆఫీస్‌కి వెళ్ళండి. మీ అందరికీ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ ఇంకోటేంటంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి కూడా నేను చెప్దామనుకుంటున్నా. అండ్ ప్రీవియస్‌గా ఎవరైతే బ్యాచెస్ జరిగినప్పుడు, డ్రైవ్ జరిగినప్పుడు వాళ్ళందరిని కూడా నేను మాట్లాడి వాళ్ళందరి దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంటర్వ్యూ క్వెషన్స్ అనేది నేను కలెక్ట్ చేసి ఒక కామన్ క్వెషన్స్ అనేది నేను లిస్ట్ చేయడం జరిగింది. సో, చాలా మందికి హెల్ప్ అవ్వాలి. వెళ్ళిన ప్రతి పర్సన్ కూడా సెలెక్ట్ అవ్వాలి అనే మైండ్‌తో నేను చేశాననమాట. ఈ కలెక్షన్ చేశాను. ఇంటర్వ్యూ క్వెషన్స్ కానీ వాటెవర్ ఇట్ అన్నీ కూడా. సో, చాలా మందికి నాకు అర్థమైందేంటంటే
చాలా ఇంటర్వ్యూ క్వెషన్స్ అని చాలా కామన్‌గా అడుగుతున్నారు. ఓకేనా? సో, ఇప్పుడు నేను అది కూడా చెప్తాను. మీ ప్రిపరేషన్‌కి ఈ వీడియో అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. సో, మిస్ అవ్వద్దనమాట ఇక్కడి నుంచి. ఫస్ట్ విప్రో ఫ్రెషర్స్‌కి ఇది నాన్ వాయిస్ ప్రాసెస్ పొజిషన్ కోసం హైరింగ్ కదా! సో, ఈ ఇంటర్వ్యూలో జనరల్‌గా 2 రౌండ్స్ చేస్తున్నారు. రౌండ్ 1 వచ్చేసి రిటన్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక బేసిక్ స్కిల్స్ అసెస్మెంట్ టెస్ట్ ఉంటుందనమాట. ఇందులో టైపింగ్ స్పీడ్ చూస్తారు, యాక్యురసీ చూస్తారు అండ్ బేసిక్ గ్రామర్‌ని ఎవాల్యుయేట్ చేస్తారు. సెకండ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్. ఇది ఒక ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. లేదంటే టెలిఫోనిక్‌గా కూడా ఉంటుంది. సేమ్ డే మీకు అంతా ప్రాసెస్ జరిగిపోతుంది. ఆఫర్ కూడా మీకు ఆఫర్ చేసేస్తారు వెంటనే. టెలిఫోనిక్‌గా కొంతమందికి సమ్ సమ్ మెంబర్స్‌కి మీరు వెళ్ళిపోండి మేము కాల్ చేస్తామని చెప్పి హెచ్ఆర్ రౌండ్ అనేది టెలిఫోనిక్‌గా కూడా చేశారు. సో, నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి ఇది కూడా నాకు అర్థమైంది. కొంతమందికి టెలిఫోనిక్ వచ్చింది. కొంతమందికి ఫేస్ టు ఫేస్ మళ్ళీ రమ్మని చెప్పడం జరిగింది. కొంతమందికి ఆ రోజే చేసేయడం కూడా జరిగింది. హెచ్ఆర్ రౌండ్ మోస్ట్‌లీ కమ్యూనికేషన్ స్కిల్సే చూస్తారు. ఇంకా అంతకు మించి ఏముండదు. సో, నేను కొన్ని ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ నేను చెప్తాను చూడండి. ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇది ప్రతి ఇంటర్వ్యూలో మ్యాండేటరీ క్వెషన్. ఓకే. ఇంగ్లీష్‌లో కాన్ఫిడెంట్‌గా చెప్పండి మీరు. ఎగ్జాంపుల్ హాయ్ మై నేమ్ ఈజ్ సమ్ నేమ్ మెన్షన్ చేయండి. ఐ యామ్ ఏ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ యువర్ స్ట్రీమ్ మెన్షన్ చేయండి అక్కడ. ఐ హావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్. ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్టార్టింగ్ మై కెరీర్ విత్ విప్రో. లైక్ ఇలా మీ సెల్ఫ్ అనేది షార్ట్‌గా చెప్పండి. వాళ్ళకి అట్రాక్టివ్‌గా ఉండాలి. లైక్ ఇది మీరు నోట్ చేసుకొని పెట్టుకున్న పర్లేదు. ప్రిపరేషన్‌కి మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు ఇది ఈజీగా ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి వై డు యూ వాంట్ టు జాయిన్ విప్రో? ఓకే. ఇది మంచి ఆన్సర్ చెప్పాలి మీరు. నేను చెప్తాను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆన్సర్ చెప్తాను. విప్రో ఈజ్ ఏ రెప్యూటెడ్ కంపెనీ అండ్ ఐ యామ్ ఇంప్రెస్డ్ బై ఇట్స్ వర్క్ కల్చర్. ఐ బిలీవ్ దిస్ రోల్ విల్ హెల్ప్ మీ గ్రో ప్రొఫెషనల్లీ. లైక్ ఇలా ఆన్సర్ చేయండి. ఓకేనా? ఇలాంటి క్వెషన్‌కి. సో, మీరక్కడ ఈ ఆన్సర్‌ని మీరు ఎగ్జాంపుల్‌గా పెట్టుకొని ఏ కంపెనీకి అడిగినా సరే మీరక్కడ కంపెనీ నేమ్ చేంజ్ చేసుకొని చెప్పొచ్చు. లైక్ నాన్ ఐటీ, కస్టమర్ సపోర్ట్ రోల్స్, లైక్ నాన్ వాయిస్ ఆర్ వాయిస్ ప్రాసెస్ రోల్స్‌లో ఇలాంటి క్వెషన్ అడిగితే మీరు ఇలా ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ వాట్ డూ యూ నో అబౌట్ ద నాన్ వాయిస్ ప్రాసెస్? నాన్ వాయిస్ ప్రాసెస్‌లో ఈమెయిల్స్, చాట్ హ్యాండిల్ చేయడము అండ్ కస్టమర్స్‌కి రిటన్ కమ్యూనికేషన్ ద్వారా సపోర్ట్ ఇవ్వడం అనేది ఉంటుంది. మీరు ఇలా చెప్పండి ఆన్సర్ అనేది. ఓకే. అండ్ ఆర్ యూ కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్? ఓకేనా? దీనికి మీరు యెస్ అని స్టార్ట్ చేయాలి ఆన్సర్. ఓకేనా? యెస్ ఐ యామ్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్ యాస్ పర్ ద కంపెనీ రిక్వైర్మెంట్స్ అని చెప్పండి. హౌ డు యూ హ్యాండిల్ ప్రెజర్ ఆర్ టైట్ డెడ్‌లైన్స్? ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పండి. ఐ ప్లాన్ మై టాస్క్స్ అండ్ మేనేజ్ మై టైమ్ ఎఫిషియంట్‌లీ విచ్ హెల్ప్స్ మీ మీట్ డెడ్‌లైన్స్. ఇలా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంకో క్వెషన్ వచ్చేసి డూ యూ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్సెల్? ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్సెల్‌లో బేసిక్స్ తెలుసా అని చూస్తారు. ఎగ్జాంపుల్‌కి లైక్ ఫార్ములాస్ లైక్ సమ్, యావరేజ్ అండ్ డేటా సార్టింగ్ గురించి తెలుసా అని అడుగుతారు. మాక్సిమం అడిగింది సమ్, యావరేజ్ ఇవే డేటా సార్టింగ్. ఎక్సెల్ గురించి బేసిక్‌గా తెలుసా అని అడిగారు. ఈ ఈ ఈ 3 నేనైతే కలెక్ట్ చేశాను. ఇంకా ఈ 3 మించి ఇంకేం చెప్పలేదు కూడా ఎవరు కూడా నేను అడిగిన వాళ్ళని. ఓకే. అండ్ ఫైనల్లీ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సినారియో బేస్డ్ ఒక క్వెషన్ అనేది ప్రతి పర్సన్‌ని అడిగారనమాట. సో, నేను అందరి దగ్గర నుంచి చాలా మాక్సిమం నేను ఒక 10 మెంబర్స్‌తో మాట్లాడుంటాను ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళలో. 9 మెంబర్స్ సేమ్ క్వెషన్. నేను ఇప్పుడు ఏ క్వెషన్ అయితే చెప్తానో అదే క్వెషన్ చెప్పారు. ఒక్క పర్సనే డిఫరెంట్‌గా చెప్పారు. అది కూడా పెద్ద సో సే సిమిలర్‌గానే ఉంది. బట్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ చాలామంది మాక్సిమం 9 మెంబర్స్ చెప్పిన క్వెషన్ అయితే ఇదే. లైక్ ఏంటంటే కస్టమర్‌ని ఈమెయిల్ ఆర్ చాట్ ద్వారా ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగారనమాట. ఎగ్జాంపుల్‌కి చెప్తాను చూడండి. ఇఫ్ ఏ కస్టమర్ ఈస్ యాంగ్రీ, హౌ విల్ యూ కామ్ దెమ్ డౌన్ త్రూ ఈమెయిల్? ఓకే. లైక్ ఆన్సర్ చేయాలి మీరిలాగా. ఐ విల్ అపాలగైజ్ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ అండ్ ప్రొవైడ్ ఎ సొల్యూషన్ పొలైట్‌గా మీరు అక్కడ సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేయండి. ఓకే. ఇది చాలా ఈజీ. సినారియో బేస్డ్ క్వెషన్ అనమాట. మాక్సిమం చాలామంది అందరిని అడిగిన క్వెషన్ ఇదే. సో, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? అండ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కాన్ఫిడెంట్‌గా మెయింటైన్ చేయండి. టైపింగ్ స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోండి. మినిమమ్ 30-35 వర్డ్స్ పర్ మినిట్ ఉంటే మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోతారు టైపింగ్ స్పీడ్‌లో. ఓకే. 30-35 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేలాగా మీరు ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. టైపింగ్ టెస్ట్ ఉంటుంది కదా! ఆన్‌లైన్‌లో గూగుల్‌లో కొడితే టైపింగ్ టెస్ట్ ఈజీగా మీకొచ్చేస్తుంది. అండ్ బేసిక్ ఎక్సెల్ ఫార్ములాస్ అండ్ షార్ట్ కట్స్ అవి చూసుకొని వెళ్ళండి. అండ్ నైట్ షిఫ్ట్ ఫ్లెక్సిబుల్ అని మాత్రం మీరు మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా?
యాహ్! గైస్ ఇంతే. అండ్ విప్రో ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ. అండ్ ఈ వీడియోలో చెప్పిన క్వెషన్స్ ప్రిపేర్ చేసి కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు మీరు. అండ్ ఈ ఛాన్స్‌ని మాత్రం మిస్ చేసుకోకండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. థాంక్ యూ. బాయ్.